మొక్కలు వాటి భాగాల విధుల నుంచి ప్రాక్టీస్ చేద్దామండి. ప్రధాన వేరు లావుగా మందంగా ఉండి నెల్లోనికి చొచ్చుకొని పోయే వేరు వ్యవస్థ ఏమంటారు? పీచు వేరు వ్యవస్థ, తలివేరు వ్యవస్థ, పార్శ్వవేరు వ్యవస్థ, వాయుగత వేరు వ్యవస్థ అండి. తలివేరు వ్యవస్థ అండి. ప్రధాన వేరు ఉండి దానికి ఉపవేర్లు ఉండే వ్యవస్థను తలివేరు వ్యవస్థ అంటారు. ఇది ద్విదళ బీజ మొక్కల్లో ఉంటుంది. పీచువేరు వ్యవస్థ ఈ క్రింది ఏ మొక్కల్లో కనిపిస్తుంది? చింత, మామిడి, వరి, వేప. వరి అండి. వరి, జొన్న, మొక్కజొన్న వంటి ఏకదళ బీజ మొక్కల్లో కాండం పీఠభాగం నుండి సన్నని వేర్లు గుబురుగా వస్తాయి. దీనిని పీచువేరు వ్యవస్థ అంటారు. ఇది ఏకదళ బీజ మొక్కల్లో ఉంటుంది. తల్లివేరు వ్యవస్థలో ప్రధాన వేరుకి ఇరువైపుల మూలకెత్తిన సన్నని వేర్లను ఏమంటారు? పిల్లవేర్లు, పార్శ్వవేర్లు, తల్లివేరు, పీచువేర్లు. పార్శ్వవేర్లు అండి. ప్రధాన వేరు నుండి పక్కలకు వచ్చే చిన్న వేర్లను పార్శ్వవేర్లు అంటారు. మొక్కల్లో పత్రకాండంతో కలిసే భాగాన్ని ఏమంటారు? పత్రదళం, పత్రవంతం, పత్రపీఠం, పత్రఈనెలు. పత్రపీఠం పత్రకాండంతో అతుక్కుని ఉండే లేదా కలిసి ఉన్న భాగాన్ని పత్రపీఠం అంటారు. పత్రదళం మధ్యలో పొడవుగా కనిపించే ఈనెను ఏమంటారు? పార్శ్వ ఈనె, నడిమి ఈనె, చివరి ఈనె, పత్రవంతం. నడిమి ఈనె అండి. పత్ర మధ్యంలో స్పష్టంగా పొడవుగా కనిపించే ప్రధాన ఈనెను నడిమి ఈనె లేదా మిడ్రిప్ అంటారు. తల్లివేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాల్లో ఇటువంటి ఈనెల వ్యాపనం ఉంటుంది? సమాంతర ఈనెల వ్యాపనం, జాలాకార ఈనెల వ్యాపనం, మిశ్రమ ఈనెల వ్యాపనం ఏది కాదు. తల్లివేరు వ్యవస్థలో జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. ఇది ద్విదళ బీజ మొక్కల లక్షణం. పీచువేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాల్లో ఇలాంటి ఈనెల వ్యాపనం ఉంటుంది? జాలాకార ఈనెల వ్యాపనం, వలయాకార ఈనెల వ్యాపనం, సమాంతర ఈనెల వ్యాపనం, పార్శ్వ ఈనెల వ్యాపనం. సమాంతర ఈనెల వ్యాపనం అండి. పీచువేరు వ్యవస్థ కలిగిన మొక్కల్లో సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. ఏకదళ బీజ మొక్కల లక్షణం. పత్ర ఉపరితలంపై ఉండే చిన్న చిన్న రంధ్రాలను ఏమంటారు? పత్రరంధ్రాలు, కేశరంధ్రాలు, వాయురంధ్రాలు, బాష్పోత్సేక రంధ్రాలు. పత్రరంధ్రాలండి. పత్ర ఉపరితలంపై ఉండే సూక్ష్మ రంధ్రాలను పత్రరంధ్రాలు అంటారు. ఇవి వాయు వినిమయానికి మరియు బాష్పోత్సేకానికి తోడ్పడతాయి. పత్రరంధ్రాల్లో చిక్కుడు గింజ ఆకారంలో ఉండే భాగాలేంటి? రక్షక కణాలు, ఉపకణాలు, పత్రకణాలు, హరితరేణువులు. రక్షక కణాలండి. పత్రరంధ్రానికి ఇరువైపులా చిక్కుడు గింజ ఆకారంలో ఉండే కణాలను రక్షక కణాలు అంటారు. మొక్కలకు అదనపు నీటిని ఆవిరి రూపంలో విడుదల చేసే ప్రక్రియను ఏమంటారు? శ్వాసక్రియ, కిరణోజన్య సంయోక్రియ, బాష్పోత్సేకం, రవాణా. బాష్పోత్సేకం అండి. పత్రరంధ్రాల ద్వారా నీరు ఆవిరి రూపంలో బయటకు పోవడాన్ని బాష్పోత్సేకం అంటారు. అరటిపండు బరువులో ఎంత శాతం నీరు ఉంటుంది? 96%, 84%, 92%, 70%. ఆన్సర్ 84% అండి. టెక్స్ట్ బుక్లోని మీకు తెలుసా బాక్స్ ప్రకారం అరటిలో 84% నీరు ఉంటుంది. దోసకాయ బరువులో ఎంత శాతం నీరు ఉంటుంది? 84%, 90%, 96%, 98%. 96%. దోసకాయలో 96% నీరు ఉంటుంది. జీడి మామిడిలో మనం పండుగ భావించే భాగం నిజానికి ఏమిటి? దానిని ఏమంటారు? నిజమైన పండు, పండు తొడిమ, విత్తనం, వేరు. పండు తొడిమ అండి. జీడి మామిడిలో పండుగ కనిపించే భాగం నిజానికి పండు తొడిమ. దాని కింద ఉండే గింజ మాత్రమే నిజమైన పండు. బనానా ఆయిల్ దేని నుండి తయారు చేస్తారు? అరటిపండు, అరటి చెట్టు బెరడు, పెట్రోలియం, అరటి ఆకులు. పెట్రోలియం అండి. బనానా ఆయిల్ అనే కృత్రిమ ఫ్లేవర్. దీనిని పెట్రోలియం బై ప్రొడక్ట్స్ నుండి తయారు చేస్తారు. కింది వాటిలో కాండంగా పరిగణించబడేది ఏది? క్యారెట్, ముల్లంగి, బంగాళాదుంప, బీట్రూట్. మీకు ఒక కోడి ఉంటాయండి. బంగాళాదుంప కూర వండేటప్పుడు అల్లం, వెల్లుల్లి మరియు పసుపు వేయాలి. కూర అయినాక చెరుకు రసం తాగాలి. ఇందులో వచ్చేటి అన్నీ ఆహార నిల్వ చేసే కాండాలండి. క్యారెట్, ముల్లంగి, బంగాళాదుంప, బీట్రూట్. బంగాళాదుంప. అల్లం, పసుపు, వెల్లుల్లి మొక్కల్లో మనం తినే భాగం ఏది? వేరు, కాండం, ఆకు, పండు. కాండం అండి. ఇవి ఆహార నిల్వ చేసి మార్పు చెందిన కాండాలు. మిరపకాయలో కారం కలిగించే పదార్థం ఏది? కెఫిన్, నికోటిన్, కాప్సాయిసిన్, టానిన్. మిరపకాయలో కారాన్ని కంచే కారణం కాప్సాయిసిన్. వరంగల్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన కుటీర పరిశ్రమ ఏది? కొండపల్లి బొమ్మలు, పోచంపల్లి చీలలు, దర్రీసి రగ్గులు, నిర్మల్ పెయింట్స్. దర్రీసి రగ్గులండి. వరంగల్ జిల్లా దర్రీసి రగ్గులు నేయడానికి ప్రసిద్ధి. ఇక్కడ సహజ రంగులను ఉపయోగిస్తారు. అంటే మొక్క నుండి లభించే రంగులను ఉపయోగిస్తారు. పెద్ద వృక్షాలను చిన్న కుండీల్లో పెంచే జపాన్ కళను ఏమంటారు? ఇంపార్టెంట్ బిట్ అండి. ఇకోబానా, బొన్సాయి, ఒరగామి, హైడ్రోపోనిక్స్. బొన్సాయి అంటే వామన వృక్షం. ద్రాక్ష వంటి మొక్కల్లో కాండం బలహీనంగా ఉన్నప్పుడు మొక్కల ఆసర కోసం ఏమి ఏర్పడతాయి? అంటే బలహీన కాండం గల మొక్కల్లో ఆసర కోసం ఈ రూపాంతరాలు ఏర్పడతాయి. ముళ్ళు, వేర్లు, తీగలు, కొక్కాలు, కొమ్మలు. తీగలు, కొక్కాలండి. బలహీన కాండం గల మొక్క పైకి ఎగబడడానికి నులితీగలు లేదా కొక్కాలు ఏర్పడతాయి.
పత్రం నడిమీన నుండి ఏర్పడే చిన్న శాఖలను ఏమంటారు? పిల్ల ఈనెలు, పక్క ఈనెలు లేదా పార్శ్వ ఈనెలు, వల ఈనెలు, జాలాకార ఈనెలండి. పక్క ఈనెలు. నడిమీన నుండి నిల్వ చేసే వేరుకు ఉదాహరణ. వేరుకు ఉదాహరణ ఇది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. BMC బీట్రూట్, ముల్లంగి, క్యారెట్. క్యారెట్ అండి. ఇక్కడ ఉదాహరణ ఏంటండి? క్యారెట్. క్యారెట్, ముల్లంగి, బీట్రూట్ వంటి ఆహారం నిల్వ చేసే వేర్లు. మిగిలినవి కాండాలు. పుష్పంలోని లైంగిక భాగాలు ఏవి? కీలం, కీలాగ్రం, అండాశయం, పరాగకోశాలను లైంగిక భాగాలు అంటారు. ఇందులో కానిది ఏది అడిగారు కాబట్టి రక్షక పత్రాలు. పరాగసంపర్కం కోసం కీటకాలను ఆకర్షించడానికి పుష్పాలు వేటిని కలిగి ఉంటాయి? ఆకుపచ్చని రంగు, ముళ్ళు, రంగులు, సువాసన. బుక్ ప్రకారం రంగులు, సువాసన. పుష్పాలు ప్రకాశవంతమైన రంగును కలిగి ఉండి కీటకాలను ఆకర్షిస్తాయి. మొక్క వేర్లు భూమిలో ఎంత లోతు వరకు విస్తరిస్తాయి? మొక్క ఎత్తులో సగం వరకు, మొక్క ఎత్తుకు సమానంగా, మొక్క ఎత్తు కంటే రెట్టింపు, కేవలం 1 అడుగు వరకు. మొక్క ఎత్తుకు సమానంగా. సాధారణంగా మొక్కలు భూమి ఉపరితలం నుండి పైకి ఎంత ఎత్తు ఉంటాయో అంత లోపలికి వేర్లు విస్తరిస్తాయి. ఇది టెక్స్ట్ బుక్స్ బాక్స్ ఐటమ్ అండి. ఎరుపు రంగు సిర నీటిలో ఉంచిన మొక్క కాండం ఎరుపుగా మారడానికి కారణం ఏంటి? కాండం రంగును ఉత్పత్తి చేస్తుంది. వేర్లు నీటిని శోషించి కాండాన్ని పంపుతాయి. ఆకులు రంగును పీల్చుకుంటాయి. గాలి నుండి రంగు వస్తుంది. వేర్లు నీటిని శోషించి కాండానికి పంపడం వల్ల కాండం రంగు మారుతుంది. పత్రం యొక్క ముద్రను కాగితంపై పొందే ప్రయోగం ద్వారా దీనిని తెలుసుకోవచ్చు. పత్ర రంధ్రాలు, పత్ర రంగు, ఈనెల వ్యాపనం, పత్ర బరువు. ఈనెల వ్యాపనం అండి. ఆకును కాగితం కింద పెట్టి పెన్సిల్తో రుద్దడం ద్వారా ఆకులో ఈనెల అమరిక స్పష్టంగా తెలుస్తుందండి. పాలిథిన్ సంచిని ఆకు ఉన్న కొమ్మకు కట్టినప్పుడు లోపల నీటి బిందువులు ఏర్పడడం దీనిని సూచిస్తుంది. బాష్పశేకం అండి. మొక్కలు నీటిని ఆవిరి రూపంలో విడుదల చేస్తాయని ఈ ప్రయోగం నిరూపిస్తుంది. మొక్కల్లో కాండం ప్రధాన విధి కానిదేంది? మొక్క ఆధారనివ్వడం, నీటిని ఆహారాన్ని సరఫరా చేయడం, నేల నుండి నీటిని శోషించడం, ఆకుల కొమ్మలను భరించడం. నేల నుండి నీటిని శోషించడం ఇది వేరు విధి అండి. ఏ మొక్కల్లో ఆకులు భూమిపైన ఉండి కాండం భూమి లోపల ఉంటుంది? మామిడి, అల్లం, మందార, చింత. అల్లం అండి. ఈ రూపాంతరం చెందిన భూగర్భ కాండం లేదా దుంప కాండం. ఆకులు నేరుగా పైకి వస్తాయి. అల్లం, పసుపు వంటి మొక్కల్లో కాండం భూమి లోపల ఉంటుంది. పత్రవృంతం మొక్క పని ఏమిటి? ఆహారాన్ని తయారు చేయడం, పత్రాన్ని కాండంతో కలపడం, నీటిని నిల్వ చేయడం, విత్తనాలు రక్షించడం. పత్రాన్ని కాండంతో కలపడం. ఇది పత్రవృంతం అనేది పత్రానికి కాండానికి అనుసంధించే కాడ వంటి నిర్మాణం. ఎడల్పుగా ఉండే ఆకుపచ్చ పత్ర భాగాన్ని ఏమంటారు? పత్రదళం అండి. గడ్డి చామంతి మొక్క వేర్లు ఏ విధంగా ఉంటాయి? గడ్డి చామంతి వేర్లు తల్లివేరు వ్యవస్థను పోలి ఉంటుంది. గడ్డి జాతి అయినప్పటికీ. ఇది టేబుల్ ఎక్స్పెరిమెంట్ అండి. రాలిన ఆకులు, కూరగాయల తొక్కల నుండి ఏమి తయారు చేయవచ్చు? ప్లాస్టిక్, కాగితం, కంపోస్ట్ ఎరువు అండి. మొక్క కాండం మీద ఉండే ఏ భాగాల నుండి ఆ కొమ్మలు, ఆకులు ఏర్పడతాయి అంటే పుడతాయి? చిన్నగా ఉబ్బెత్తు ఉండే భాగాలు అంటే కనుపుల నుండి అండి. మొక్క నిలదొక్కుకోవడానికి ముఖ్యంగా ఉపయోగపడే భాగం ఏంటిది? పత్రం, కాండం, పుష్పం, వేరు. మొక్కను నేలలో గట్టిగా పట్టి ఉంచి పడిపోకుండా చూసేవి వేర్లు. కింది వాటిలో ఏకదళ బీజ మొక్క. చింత, జొన్న, వేప, గులాబీ. జొన్న. కింది వాటిలో ద్విదళ బీజ మొక్క ఏంటి? వరి, గోధుమ, గడ్డి, మామిడి. పత్రంలో తయారైన ఆహారాన్ని మొక్కలు ఇతర భాగాలకు చేరవేసేది కాండం. దీముల్కి రవాణా చేస్తుంది అంటే నీటిని పైకి, ఆహారాన్ని అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది. భూమిలో నైట్రోజన్ నిల్వ చేయడానికి ఉపయోగపడే వేర్లు కలిగిన మొక్కలు. లెగ్యుమినేసి చిక్కుడు జాతి మొక్కలు. ఇది అదనపు సమాచారం అండి.